సో పెద్దలారా మిత్రులారా, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. భారతదేశం వ్యవసాయ దేశం. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కొత్తగా కోడెదూడల్ని, ఆవు పేయల్ని వ్యవసాయానికి సంబంధించి సాగు చేస్తుంటారు. సాగదీయటం అంటారు, అంటే పని నేర్పడం అని కూడా అనవచ్చు. మనకి చాలా రోజుల తర్వాత ఒక అరుదైన వీడియో దొరికింది. సో మీరు కూడా ఇట్లా ఇప్పుడు మనం జనరల్గా ఆవులు కానీ, ఎడ్లు కానీ, దున్నపోతులు కానీ ఏవైనా ఇట్లనే సాగదోలుతారు. సో పని నేర్పడం అంటారు కదా, మనకేం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా. సో మనకి అటు కుడివైపు కనిపించే ముక్తాడు ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సాగదోలుతున్నారు, ఆవు పాతదైనప్పటికీ కూడా. సో ఒక పాతదాన్ని ఒక కొత్త దాన్ని కలిపి ఎట్లా నడవాలి ఏందో దానికి అలవాటు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అది కోడిదోడు కానీ, ఆవు పేయ కానీ, లేకపోతే దున్నపోతు కానీ ఇట్లా చేస్తారు. సో దీనికి సంబంధించి భారతీయ వ్యవసాయ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇటు వస్తా సార్, ఒక రౌండ్ రా. సో ఇది పరిస్థితి. చూడండి, మీకు రేర్ వీడియో నాకు దొరుకుతుందో లేదో అనుకున్నాను. సో లక్కీగా దొరికింది, నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. సో చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో భారతీయ వ్యవసాయ అంటే 100కి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో 100కి 80% వ్యవసాయ రంగం మీద ఆధారపడేవాళ్ళం. సరే తర్వాత కొంచెం చదువులు పెరిగి ఉద్యోగాలు పోయినా మనం ఎంత డెవలప్ అయినా కూడా ఖచ్చితంగా అన్నమే తినాలి. అది చపాతీ తింటామా, రైస్ తింటామా, బ్రెడ్ తింటామా, స్వీట్ తింటామా, పిండి వంటలు తింటామా, టిఫిన్ చేస్తాం, ఏదైనా కూడా వ్యవసాయం నుంచి రావాలా. సో అందుకోసం వ్యవసాయం జీవనాధారంగా ఉండేది దేశానికి. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచంలో అన్ని చోట్ల ఇది జీవనాధారంగా ఉన్నది. సో మనం ఎంత అభివృద్ధి చెందినా, అంతరిక్షంలో పోయినా, ఇతర గ్రహాల్లోకి వెళ్ళి జీవించిన ఆహారం అనేది జనరల్. ఏ జీవరాశికైనా ఆహారంతోనే బతుకుతూ ఉంటాయి. ఈ క్రమంలో మానవులకు సంబంధించి వచ్చినప్పుడు వ్యవసాయం చేస్తాం. వరి, గోధుమ, ఇతర ఆహార పదార్థాలు, ఆహార పండ్లు పండిస్తాం. సో దాంతో పాటు ఇక్కడ మిగతా జీవరాశి కూడా ఇక్కడ బతుకుతూ ఉంటుంటుంది. సో ఆవులకి, గేదెలకి, పశువులకి సంబంధించి వరిగడ్డి, పచ్చిగడ్డి ఇట్లా ఉపయోగపడుతూ ఉంటుంటుంది. వాటిని కూడా బండ్ల మీద పచ్చిగడ్డి కానీ, వరిగడ్డి కానీ సాగదోలిన తర్వాత బండి మీద వేసుకొని వస్తారు. సో ఆ విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో ఉన్నది ఇప్పుడు 50 నుంచి 60% ఇప్పటికీ కూడా జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 50%కి పైగానే ఉంది. సో ఏ దేశం ఎంత అభివృద్ధి చెందిన, ఈవెన్ అమెరికా మన ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం కదా, ఆడ కూడా వ్యవసాయం ఉంది. కాకపోతే వాళ్ళకి ₹1,00,000 ఖర్చు అయితే ఒక ఎకరం పంట పండించడానికి. 1,50,000 మద్దతు ధర కాదు, అది గిట్టుబాటు ధర. పండిన పంట ఖర్చుతో పాటు అదనంగా ఇంకా 50,000 కల్పిస్తారు ఒక్కొక్క కింటాకి. సో ఆ విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎట్లా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. సో ఇట్లా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, లేకపోతే వ్యవసాయ ఆధారిత, లేకపోతే ఇట్లా పశుపోషణకు సంబంధించినటువంటి వీళ్ళు జనరల్గానే కుటుంబ సభ్యులాగానే చూసుకుంటారు. ఆవులు కానీ, గేదెలు కానీ, దున్నపోతులు కానీ, లేకపోతే వీటికి సంబంధించి ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, అటు పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ ఒక కుటుంబ సభ్యులాగానే చూసుకుంటారు. సో వ్యవసాయం చేసే ఒక ఆవుకో, గేదెకో ఒక పూట గడ్డి తినకపోతే, ఆహారం తినకపోతే ఆ రైతు కానీ, ఆ ఇంటి యజమాని కానీ అల్లాడిపోతాడు. సో ఈ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక ఇంటికో, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, భారతీయ సమాజంలో సహజంగా కనపడుతూ ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అంత ప్రాధాన్యత ఉంది. పాడి పరిశ్రమకు సంబంధించి కూడా జెర్సీ ఆవులు, గౌండి గేదెలతో పాటుగా ఇంకా అనేక ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనుషులతో ముడిపడి ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ వృత్తులకు సంబంధించి కూడా ఈ పశువుల పోషణ చాలా ప్రధాన ఆధారంగా ఉంది. పశు పోషణకు సంబంధించి ఇట్లా ఏదైతే ఉన్నదో పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యితో పాటుగా ఈ ఉత్పత్తులన్నిటికీ సంబంధించి పశుపోషణకు సంబంధించి ఉంటుంది. సో ఆ విధంగా భారతీయ వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలతోని ఈ దేశం పచ్చగా, ప్రపంచంలో ఆర్థిక మాన్యాలు వచ్చినా, ద్రవ్యోల్బణాలు వచ్చినా, ఈ దేశానికి సంబంధించి అనేక ఆడిపోట్లు వచ్చినా, ఎంతమంది దండయాత్ర చేసినా, ఈ దేశానికి సంబంధించినటువంటి సహజ వనరుల్ని ఆయనైతే ఉల్లిగడ్డ పొట్టులాగా తీసుకోగలిగారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమశక్తిని, ఈ దేశంలో ఉన్నటువంటి కల్చర్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని వాళ్ళు అడ్డుకోలేకపోయారు. సో అందుకోసమే ఒకనాడు 0.5% ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి 47 ఆగస్టు 15 నాటికి. అలాంటిది ఈరోజు మనం 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగామంటే ఇట్లాంటి వ్యవసాయం చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించినటువంటి రైతు కూలీలు ఈ దేశ అభివృద్ధిలో చాలా భాగస్వామ్యమయ్యారు, చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఈ దేశం $3.94 ట్రిలియన్ భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు
5వ స్థానంలో ఉంది. ఇది $5 ట్రిలియన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 200కు పైగా ఆర్థిక వ్యవస్థలుంటే ఏదైతే ఉన్నదో 3వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న క్రమంలో వీటి నుంచే చిన్న కమతాలు, చిన్న రైతులు వీళ్ళంతా ఈ ఆవులు, కోడెదోళ్ళు ఇళ్లతో వ్యవసాయం చేస్తున్న నేపథ్యాన్ని మనం ఎప్పటికీ చూస్తున్నాం. అరెకరానికి, ఎకరానికి, లేకపోతే బంతి చేలోనో, మిరప తోటలోనో, పత్తిలోనో పాడు చేయడానికి ఖచ్చితంగా మనం వీటినే ఆశ్రయాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, ఏదైతే ఉన్నదో సమాజ నిర్మాణంలో మనుషులతో పాటు ఈ పశుపోషణ అనేది కూడా ఇది ఉన్నది. కుటుంబ సభ్యుడికి ఎట్లయితే ఏమైనా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే అన్నం తిన్నప్పుడు ఎట్లయితే ఇది అవుతారో, ముఖ్యంగా యజమాని కానీ ఆ రైతు కానీ ఖచ్చితంగా ఆ విధంగానే బాధపడతాడు. దానికి సంబంధించి అనేక విధాలుగా దానికి చికిత్స చేయించడం కుటుంబ సభ్యులు ఆయన చూసుకుంటారు. భారతీయ సమాజంలో ఇదవుతుంది. సో ఆ విధంగా ఈ దేశ వ్యవసాయ రంగానికి మూలాధారం. ఈ దేశం 100కి 80% పేదరికం నుంచి ఈ దేశంలో తక్కువ పేదరికాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయమే ఈ దేశాభివృద్ధికి బాటలు వేసిందని చెప్పొచ్చు. సో ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మన మూలాలు, మనం అంతరిక్షంలోకి వెళ్ళినా లేకపోతే ఇంకో గ్రహంలోకి వెళ్ళి నివాసం ఉన్నా కూడా ఫుడ్ తినాలి. మనం పూర్వీకుల్ని, మన మూలాలని మనం మర్చిపోకూడదు. అందుకోసమే సో కొంత వీడియో నేను వెనక్కి నడుస్తూ చేస్తున్నా కూడా కొంత ఇబ్బంది అయినా కూడా సీరియస్గానే వీడియో చేశాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని రోజులు సాగదోలుతారు? దీన్ని తాగదోలుతున్నారా? ఎంత, ఒక నెల రోజులు అయితే ఇది అయిద్దా? నెల, 2 నెలలు? 2 నెలలు అయిద్ది. ఓకే. గతంలో నేను కూడా తాతయ్య గారితో పాటు నేను కూడా మా కొడుదోడిని చేసాము. ఆవు పెయిన్ కూడా అట్లా అలవాటై అది కొత్త నాకు అర్థమైంది. అది పాతది, ఇది కొత్తది నాకు అర్థమైంది. ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో థ్యాంక్ యూ అనండి.